నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో మంత్రి అనిత సమీక్ష. వడగాల్పులపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం. ఈ నెల 28న గుంటూరు మేయర్ పదవికి ఎన్నిక. నోటిఫికేషన్ ను జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. పేదల పక్షాన ఎప్పుడూ నిలబడేది ఎర్రజెండానే. లెనిన్ జయంతి సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తూర్పులో పలు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. త్రాగునీరు, పారిశుద్ధ్య పనులకు చర్యలు చేపడతామని వెల్లడి. రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు పెరుగుతున్నాయని, వడదెబ్బతో ఏ ఒక్క ప్రాణం పోకూడదని అధికారులను మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. త్రాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఎండలు, వడగాల్పులపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అలర్ట్ మెసేజ్లు పంపాలని హోంమంత్రి సూచించారు. ఏదైతే హీట్ వేవ్స్కి సంబంధించి, వడగాల్పులకి సంబంధించి, అదేవిధంగా రాబోయే మాన్సూన్కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మన జయలక్ష్మి గారు, సిఎస్ గారు జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి రావడం జరిగిందండి. ఓవరాల్గా విషయం ఏంటంటే, ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఎక్కడైతే వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయడం, ఎక్కడ కూడా వాటర్కి సంబంధించి ఇబ్బంది రాకూడదు అని చెప్పడం, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ డ్రైనింగ్ సిస్టమ్ కూడా కొన్ని చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ రాకుండా, వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నిక ఈ నెల 28వ తేదీన జరగనుంది. ఖాళీగా ఉన్న మేయర్ స్థానాన్ని భర్తీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 24లోగా కార్పొరేటర్లకు, ఎక్స్ అఫీషియో సభ్యులకు ఎన్నికల తేదీ గురించి తెలియజేస్తూ నోటీసులు జారీ చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 28న ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ప్రక్రియను జేసీ భార్గవతేజ సమక్షంలో నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. కలెక్టర్ నాగలక్ష్మి ప్రధానమంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లలో ఉన్నందున ఎన్నిక ప్రక్రియ బాధ్యతను జేసీకి ప్రభుత్వం అప్పగించినట్లు సమాచారం. చేతులెత్తి మద్దతు తెలపటం ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నాని పేరును అధిష్టానం సూచించడంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనమే. కాగా వైసీపీ ఈ సమావేశానికి హాజరవుతుందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. హాజరు కాని పక్షంలో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే పారిశుద్ధ్య సమస్య, త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శానిటేషన్ మీద కొంత ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. ఈరోజు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఏదైతే సప్లై కానీ అలాగే శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ
ప్రత్యేకంగా శానిటరీ ఇన్స్పెక్టర్లని అలాగే వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు కూటమి నాయకులందరూ కూడా కలిసి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని 2 విషయాల మీద ముఖ్యంగా మంచినీటి సప్లై దగ్గర నుండి అలాగే శానిటేషన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి 10-15 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మంచినీటి సురక్షితమైనటువంటి మంచినీటితో పాటు శానిటేషన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రజా సమస్యలన్నీ కూడా పూర్తిగా నిర్మూలించడం జరుగుతూ ఉంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ వద్ద ఎవరిపై చెడుగా ప్రచారం చేయాలని సజ్జల భావిస్తారో వారిని టార్గెట్ చేయడమే పిఎస్ఆర్ పని అని తెలిపారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తనతో పాటు చాలా మంది ఫోన్లను ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఆంజనేయులు ట్యాప్ చేయించారని డొక్కా ఆరోపించారు. నిజంగా ఒక రకంగా రాజకీయ అత్యాచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్లో ఇతని పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. ఇతను ఒక నేరమే కాదు, ఇంకా అనేకమైన నేరాల్లో ఉన్నాడు. ఈయన మంత్రాలు చదువుతాడు ఆ టయానికి వెళ్ళి, లిక్కర్లో కానీ దేనిలోనే సరే, ప్రతి నేరంలో, ప్రతి ఆర్థిక దోపిడీలో, ప్రతి రాజకీయ అంశాల్లో పోలీసు అధికారికి ఏం పని అండి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్? ఏప్రిల్ 24 వరకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం చేపట్టామని డీఈఓ రేణుక వెల్లడించారు. చౌత్రా సెంటర్లోని బాలికల పాఠశాలలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 29 మంది పిల్లలను 6వ తరగతిలో చేర్చుకున్నామని డీఈఓ రేణుక చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో వసతులు ఉన్నాయని ఆమె అన్నారు. గత వైభవం మరలా ప్రభుత్వ పాఠశాలలకు తీసుకువచ్చేందుకు మండల విద్యాశాఖ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కాసిం, విద్యార్థులు పాల్గొన్నారు. 29 మంది పిల్లల్లో మనకి 24 మెంబర్స్ మనకి గర్ల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లాస్ 6లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా టెంపరీగా డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ హెచ్ఎంస్, మిగతా స్కూల్స్లో ఉన్న హెచ్ఎంస్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా పిల్లలందరినీ బడిలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో విధానం వల్ల కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్లో మనం ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ గురించి కానీ అవన్నీ వివరించి మన క్వాలిఫైడ్ టీచర్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఇలాంటి కంప్యూటర్స్ అంటే మనకి టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి ఐఎఫ్పి ప్యానల్స్ కానీ హై స్కూల్స్లో, స్మార్ట్ టీవీస్ కానీ అవి కూడా ప్రైమరీ స్కూల్స్లో పెట్టడం జరుగుతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నవి ఎటువంటి ఖర్చు లేకుండా మనం గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి టీచర్ కూడా చాలా దీని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్తూ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేస్తున్నారు. కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే మొదటిసారి సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టు పాలన తెచ్చిన మహనీయుడు లెనిన్ అని రామకృష్ణ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా లెనిన్ నాయకత్వంలో కార్మిక వర్గాల్లో చైతన్యం వచ్చిందని గుర్తు చేశారు. అటువంటి మహనీయులు జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట మాల్యాద్రి, వలి, రావుల అంజిబాబు, నాసజ్జి, మేడా హనుమంతరావు, జంగాల చైతన్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఖచ్చితంగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సోషలిజం, మార్క్సిజమే. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగడానికి లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రతిన చేస్తూ ఉన్నాం. ఉన్న ఆయనకి మార్గంలో నడిచే దాంట్లో భాగంగా వారు ఇచ్చిన ఆశయాలను మరి కొనసాగింపులో భాగంగా సిపిఐగా వారి బాటలో కొనసాగిస్తామని మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన జోహార్లు అర్పిస్తా ఉన్నాం. భారతీయ విద్యా భవన్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఆర్సీఎస్ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ వైడి రామారావు, ట్రెజరర్ రామచంద్రరాజు, కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ఈఈ నజీమా బేగం తదితరులు పాల్గొన్నారు. మన భూమి మన బలం అనే థీమ్తో ఈ ఏడాది వరల్డ్ ఎర్త్ డేను నిర్వహిస్తున్నట్లు ప్రముఖులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సోలార్ పవర్ను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ విధంగా కాపాడుకోవాలి, ఇప్పుడు మనము పంచభూతాలని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాము అనేది
ఆలోచించుకోవడానికి ఒక మంచి రోజుగా నేను భావిస్తున్నాను. మనము గాలిని, నీరుని, భూమిని అన్నిటినీ కూడా కాలుష్యంతో నింపేస్తున్నాం. వాటి నుంచి మనం బయటపడి మంచి ప్రకృతి ఇచ్చినటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అదేవిధంగా పవర్ విషయంలో కూడా మనము సోలార్ పవర్ లాంటి పునరుత్పాదకమైనటువంటి ఎనర్జీని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా పిఎం సూర్యఘర్ లాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈ దేశమంతా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ పిల్లలు భావితరాల వారికి అందిస్తూ వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్తే గనక మన భావితరాల వారు ఇవాళ జరుగుతున్న ఈ దుర్వినియోగం జరుగుతున్న ఈ పవర్ వారికి తెలియదు, వాస్తవంగా తెలియదు మనకి పవర్ ఎలా జనరేట్ అవుతుంది, మనం పవర్ ఎలా మిస్యూజ్ చేస్తున్నాము. ఇలాగే పవర్ని మిస్యూజ్ చేస్తూ పోతే, ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేస్తూ పోతే ఫ్యూచర్ జనరేషన్కి ఏమీ ఉండదు అనేది వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపడం దురదృష్టకరమని జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తన కార్యాలయంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పంపిణీ చేశారు. పేదలకు వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో అర్హులను సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే 1,80,00,000 రూపాయలు అనేక వందలాది మంది ఎవరైతే వైద్య చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కు, కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 26 లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్స్తో పాటు ఎల్ఓసిలో ఒక 13,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 1,80,00,000 రూపాయలు ఈ 6 నెలల కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మా కార్యాలయం నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరికైనా అవసరమైనా కూడా తప్పకుండా మా ఆఫీస్లో ప్రత్యేకమైనటువంటి కౌంటర్ని ఏర్పాటు చేశాం. ఎవరైనా వైద్య ఖర్చుల కోసం వారు ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి వైట్ రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకొని ముఖ్యమంత్రి సహాయం నుంచి వాళ్ళందరూ ఆర్థిక సహాయం తీసుకోవాల్సిందిగా. ప్రమాదంలో మోచేతి వరకు పూర్తిగా కట్టై విడిపోయిన యువకుడి చేతిని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి అతికించారు. కొత్తపేటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ పి కృష్ణ శ్రవంత్, డాక్టర్ బిందేశ్ మాట్లాడారు. డిసెంబర్ 12, మార్చి 4న అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా చేశామని తెలిపారు. బీహార్కు చెందిన వ్యక్తి చెయ్యి పూర్తిగా కట్టై గోనె సంచిలో చేతిని వేసుకుని ఆసుపత్రికి వచ్చారని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన 15 నిమిషాల్లోనే ఆపరేషన్ మొదలుపెట్టామని చెప్పారు. అయితే ఆపరేషన్ దాదాపు 7 నుంచి 8 గంటలు పట్టిందని అన్నారు. ఎవరికైనా ప్రమాదంలో చేతులు, కాళ్లు కట్టయితే ఆ భాగాలను సెలైన్ బాటిల్లో కానీ నీటిలో కాని పెట్టి ఐస్ ప్యాక్ లో 4 గంటల్లోపు ఆసుపత్రికి తీసుకురావాలని కోరారు. అలా అయితే ఆ భాగాన్ని ఆపరేషన్ చేసి అతికించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యోగి, డాక్టర్ శిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కానీ మనకి చెయ్యి కట్ అయితే దాదాపు 16-18 గంటల దాకా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకం 1 గంట లోపల వెళ్ళిపోవాలి, లేకపోతే 2 గంటల లోపల వెళ్ళిపోవాలి, అంత తొందరపడక్కర్లా. బట్ చేతులు అప్పుడు దాకా క్యాడబెరిక్ స్పాజంలో వెళ్ళకూడదు. ఆ లోపల కానీ హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు. ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాము. కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అందరికీ అవగాహన కావాలి ఏంటంటే ఇది కోల్డ్ ఇస్కీమియా టైం, అంటే ఐస్ ప్యాక్లో పెట్టి పంపించండి. ఇక్కడ ఎక్కడైతే ఎముక కట్టయిందో అక్కడ ఎముక దగ్గర ప్లేట్ వేసుకున్నాం. ఆ ప్లేట్ వేసుకుంటాం వల్ల చెయ్యి అతుక్కుపోయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇప్పటికి ఆ పేషెంట్కి 3 months అయింది. పేషెంట్ వస్తున్నాడు, 3 months అయింది.
ఆ పేషెంట్కి ఇప్పుడు కొద్దిగా సెన్సేషన్ రావటం, చేతిలోకి సెన్సేషన్ రావటం, కొద్దిగా చెయ్యి ఇట్లా ఫోల్డ్ చేయటం, సరైన టైంలో బ్లడ్ వెళ్ళకుండా, సరైన టైంలో ఆక్సిజన్ వెళ్ళక ఆ కండ నుంచి కొన్ని విష పదార్థాలు వస్తాయి. ఆ విష పదార్థాలు వన్స్ జాయిన్ చేసినమాట మన సర్జరీ అయిపోయింది అని మనం రిలాక్స్ అవ్వడానికి ఉండదు. నెక్స్ట్ స్టెప్ మన క్రిటికల్ స్టెప్ అక్కడే స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ మళ్ళీ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి, అంటే తెగిపడిపోయిన భాగం మళ్ళీ బాడీకి అతుక్కున్న తర్వాతన మళ్ళీ ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. కాబట్టి ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి మళ్ళీ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వస్తాయి. వచ్చింది అంటే సడన్గా పేషెంట్ గుండె పుట్టుకునేది హై అవ్వచ్చు, లో అవ్వచ్చు, సడన్గా బీపీ కొలాప్స్ అవ్వచ్చు. ఈ రెండు కాకపోతే ఆ చెడు భాగంలో నుంచి ఒకేసారి పొటాషియం అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆ పొటాషియం అనేది బాడీలో గుండె మీద ఎఫెక్ట్ ఎలాగంటే ఎరిథీమియాస్ అంటాం, అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని చూసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంలో చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5% రాయితీ లభిస్తుందని, ఇప్పటి వరకు 32,041 మంది ఈ రాయితీని వినియోగించుకున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. డిఎస్సి పరీక్ష రాస్తున్న అభ్యర్థుల 3 సమస్యలు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని, సిలబస్ విస్తృత దృష్ట్యా పరీక్ష 45 రోజులకు కాకుండా 90 రోజుల సమయం ఇవ్వాలని, నూతన నిబంధన ప్రకారం డిగ్రీలో అభ్యర్థులకు ఓసీలకు 50%, బీసీ, ఎస్టీ, ఎస్సీలకు 45% ఉండాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నిరుద్యోగుల అభ్యర్థుల తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ డిఎస్సిలో డిగ్రీ అభ్యర్థులు 50% ఓసీలు, 45% ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిగి ఉండాలని ఒక కొత్త నిబంధన పెట్టారు. ఎన్సిటిఈ ఆ విధంగా చెప్పిందని చెప్తా ఉన్నారు. ఇది వేలాది మంది అభ్యర్థులు తమ అర్హతను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందులానే ఈ మార్కుల యొక్క పరిమితి లేకుండా, అంటే 50%, 45% లేకుండా చేయాలని కూడా విద్యామంత్రి గారిని కోరుతున్నారు. 45 రోజులు, కరెక్ట్గా 45 రోజులు సమయం ఇచ్చారు. ఈ 45 రోజుల సమయం ఒకసారి పుస్తకాలు తిరగేయటానికి కూడా సరిపోదు. అనేక టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది. అందువల్ల అభ్యర్థులు 90 రోజులు ఈ పరీక్ష సమయం అడుగుతున్నారు. ఈ 3 అంశాలు కూడా పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, విద్యామంత్రి లోకేష్ గారిని నేను కోరుతా ఉన్నాను. వేలాది మంది అభ్యర్థుల తరఫున నేను కోరుతున్నాను. డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు కేరాఫ్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అరెస్ట్ చేశారన్న కక్షతోనే పీఎస్ఆర్ ఆంజనేయులను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందన్న అంబటి ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లారని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు 11 మాసాలు అయిపోయి 12వ మాసంలోకి ప్రవేశిస్తున్నారు. సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరానికి పండగ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అది చేశాను, ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు. పచ్చడి చేస్తారు జనం. ఒక్క హామీని కూడా నెరవేర్చనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే, ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కసిరెడ్డిని అరెస్ట్ చేస్తారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేస్తారు. పొద్దున్నే పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, అది హెడ్డింగ్. ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సమావేశం మల్లలింగం భవన్లో ఏఐటియుసి కార్యాలయంలో జరిగింది. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన ఏఐటియుసి సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షులు ఆకేటి అరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి రాగానే కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా కోడ్లను తెచ్చి కార్మికులను బానిసలుగా చూస్తుందని మండిపడ్డారు. ఏప్రిల్ 25వ తేదీన విజయవాడలో జరగనున్న ఏఐటియుసి సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, కోటా మాల్యాద్రి, అంజిబాబు, పుష్పాల సత్యనారాయణ, చిన్ని సత్యం, ప్రభాకర్ దాస్ పాల్గొన్నారు. రైతాంగం కూడా సమ్మెలో పాల్గొనబోతోంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ నెల 25వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద కార్మిక సంఘాల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో అంటే ఏప్రిల్ 25వ తేదీ జరగబోయేటువంటి ఆ సదస్సులో కార్మిక వర్గం ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పెన్షన్ విషయానికి సంబంధించి పెన్షన్ని పెంచుతూ అది కేవలం
బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అంత ముందున్నటువంటి వాళ్ళకి వర్తించదని చెప్పి ఒక మాట మాట్లాడారు. దాన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వినిపించుకోవడం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా, అదేవిధంగా కార్మికులు, రైతులు మొత్తం కూడా బానిసలుగా నువ్వు భావిస్తూ ఉన్నాం. ఇది ఒక సామ్రాజ్యంగా నువ్వు భావిస్తూ ఉన్నాం. నువ్వు ఒక నియంతగా భావిస్తూ ఉన్నాం. అది ఎల్లకాలం కూడా చెల్లదు. ఏఐటీసీగా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, ఈ నీకు మించినటువంటి నియంతలు ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున నియంతృత్వాన్ని ప్రదర్శించిన సమయంలో కూడా కార్మిక వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు, ఆ నియంతల్ని అణిచేసిన చరిత్ర ఎర్ర జెండాలకు ఏఐటీసీకి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. స్తంభాల గరువులోని పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో స్థానికులు పాల్గొని సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. గత 20 ఏళ్లుగా అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉషిత గోత్రోద్భవస్య చంద్రశేఖర్ ధర్మపత్ని అదేవిధంగా ఊరేగింపు అనంతరం అమ్మవారి లడ్డు వేలంపాట ఉండిద్ది. ఆ తర్వాత దేవస్థానంలో మల్లెపూలు సేవా కార్యక్రమాలు అత్యంత వైభవంగా మేము 20 సంవత్సరాలు జరుపుతూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ గ్రామ దేవతని కొలుచుకొని అందరూ గ్రామ దేవత కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మల్లెపూల సేవ జరుగుతుంది, లడ్డు వేలంపాటు జరుగుతుంది. అమ్మవారి పాత్రకి అందరూ పాల్గొని అందరూ బాగా చేసుకోవాలి, దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. సంగడిగుంట మెయిన్ రోడ్ ఎల్ఆర్ కాలనీలోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో అష్టాదశ వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన ఉత్సవాలు నేటి వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా రాత్రి స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీనివాస శర్మ నోబుల్ శాస్త్రి నేతృత్వంలో ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కమిటీ ప్రతినిధులు వెంకట సుబ్బారావు, శివరావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రము వేలాది మంది భక్తజనులచే గ్రామోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. ఏప్రిల్ 26, 27, 28న కడపలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరగబోయే విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల పాంప్లెట్లను మలయలింగ భవన్లో ఆవిష్కరించారు. కడపలో జరగబోయే శిక్షణ తరగతుల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పిలుపునిచ్చారు. పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యశ్వంత్, ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎఫ్ గారిని అడుగుతూ ఉన్నాం, నారా లోకేష్ గారిని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యారంగ సమస్య మీద పూర్తిగా మీరు వాడిని సాల్వ్ చేయలేదు. ఏదైతే రాష్ట్రంలో బీటెక్ కళాశాల ఉన్నారో వారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మీకు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి, మీరు అక్షరాలను లక్షలకు అమ్ముకోండి, మీకు నేను పూర్తిగా బాధ్యతలు ఇస్తామని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఏఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం, అధికారంలో రాకముందేమో విద్యార్థి సంఘ నాయకులను పిలిపించుకొని మీ సమస్యలు తెలుసుకొని నేను సాల్వ్ చేస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ యూనియన్, ప్రైవేట్ బీటెక్ యూనియన్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని లావాదేవీలు మాట్లాడుకుంటా ఉన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.